యేసుప్రభులో ఏ పాపం లేదండి, మంచోడు ఆయన, తప్పు చేయలేదు. అంత మంచి వ్యక్తిని మన కోసం సిలువనెక్కించాడటండి. ఎందుకంటే లోకం అంతా పాపులుగా మారిపోయారు, తప్పులు చేస్తున్నారు, కొరుక్కుంటున్నారు, నరుక్కుంటున్నారు, చంపుకుంటున్నారు, దోచుకుంటున్నారు. మార్చొద్దా మరి వీళ్ళని? ఏంటి దొంగతనం చేయమని చెప్తావా? హంతకుడు హత్యలు చేసుకుంటూ వెళ్ళిపోరాని చెప్తావా? తప్పు కదా. వాళ్ళు మార్చాలి. ఒక నరహంతకుని మార్చాలి, ఒక దొంగని మార్చాలి, ఒక తప్పు చేసి పాపిని మార్చాలి. ఇది మత మార్పిడా? కాదండి. సమాజంలో ఒక చెడ్డ స్వభావం ఉన్న వ్యక్తిని మంచిగా మార్చటం. మత మార్చడం ఎందుకు అవుతుంది అది? ఏమండి, నేను ప్రభు వాక్యం విన్నంత వరకు నేను చాలా దుర్మార్గ పనులు చేశానండి. కానీ ప్రభు మాటలు విన్న తర్వాత నేను మారిపోయానండి. తాగుడు వదిలేశానండి, ధూమపానం మానేశానండి, చూదం మానేశానండి, దొంగతనం మానేశానండి. ఇది మార్పు కాదా? ఇది మంచి కాదంటారా? మంచి అంటే అదేనండి. దానికి వీళ్ళు పేరు పెట్టారు మతం. ఇదిగో మత ప్రచారం చేస్తున్నారు. తప్పర్రా, మనం చేస్తుంది మత ప్రచారం కాదు, మంచిని ప్రచారం చేస్తున్నాం. సమాజంలో చెడిపోయిన వ్యక్తిని మంచిగా మార్చడానికి చూస్తున్నాం.